రామతీర్థం ఇన్సిడెంట్ అయినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రాముడికి ఈ విధంగా జరిగిందే అని బాధపడితే అక్కడికి నువ్వు వచ్చి అక్కడ అంత గొడవను సృష్టించి రాళ్లు ఏసీలా చేసి మళ్ళీ 307 కేసుని కళా వెంకట్రావు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టించిన ఇప్పటికీ కూడా గుర్తుంది ఉత్తరాంధ్ర ప్రజానికానికి. నువ్వేమనుకుంటున్నావంటే పూర్వం ఏం జరిగినా పర్లేదు మేము మర్చిపోయామేమో అనుకుంటున్నావు. కానీ నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక మనిషి ఇంకో మనిషిని చనిపోవాలని కోరుకోవడం అనేది నీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావే, అది ఉన్నప్పుడు చూద్దాం, లేనప్పుడు చూద్దాం. ఏంటి నీ వయసు ఎంత? నువ్వేమైనా కుర్రోడువా? నీకు మహా అయితే ఇంకో 65, 66 ఉంటది. ఆయన 75 సంవత్సరాల పైన ఈ రోజుకి కూడా ఒక యువకుడుగా ఆయన స్ట్రెంత్ మా లాంటి యంగ్స్టర్స్ కూడా రాదు. అంత విజన్ తో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే ఆయన వ్యక్తిత్వం మీద వేలెట్టి చూపెట్టి ఈ రోజు నిన్ను జైల్లో పెడతా అని థ్రెట్ చేస్తున్నావా? నువ్వు ఆ పొజిషన్ లో లేవు. నువ్వు బ్రోకర్. ఏ విధంగా బ్రోకర్ ని తీసుకెళ్లి బెయిల్ కూడా లేకుండా లోపలికి తోసే విధానం న్యాయం చూసుకుంటది, చట్టం చూసుకుంటది. కానీ ఈ రోజు కోర్ట్ ఆఫ్ లానే బెదిరించే స్థితికి వస్తావు, ముఖ్యమంత్రులనే బెదిరించే స్థితికి వస్తావు. నేను వదులుతారనుకుంటున్నావా? కాన్స్టిట్యూషన్ ని ఎప్పుడైతే నువ్వు డీఫంక్ చేద్దామని ఆలోచన విధానం ముందుకు వస్తుందో అదే కాన్స్టిట్యూషన్ కాపాడడానికి ఎవరైతే నాయకులు ఉంటారో తొక్కి నార తీసేస్తారు.